హాయ్ అండి మీ అందరికి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే వన్ టౌన్ మార్కెట్కి వెళ్తున్నాము. ఏంటంటే సరుకులు తెచ్చుకుందామని వెళ్తున్నాము. అందుకని అక్కడ మార్కెట్లో కూడా ఏమేమి తీసుకున్నామో కూడా మీకు చూపిస్తామండి. ఇంకోటి ఏంటంటే మేము వన్ టౌన్ మార్కెట్ కూడా చాలా రోజులు అయిపోయింది. వెళ్ళట్లేదు, ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే టైం కుదరగా వెళ్తాం. కానీ ఈ రోజు మాత్రం వన్ టౌన్ వెళ్ళాలని చెప్పి 2-3 నెలల నుంచి కుదరకి వెళ్ళలేదు. మా బుడ్డోడైతే అలిగి అటు వెళ్ళిపోతున్నాడు. ఇంకా నెట్టుకోలేదు, ఆడు ఏడుస్తున్నాడు. సరే చూడరా చిన్న పాపాడు. సరే మరి వెళ్దాం పండి. సరేనండి, మేమైతే వన్ టౌన్ ఏ వన్ టౌన్ అనుకుంటారు, విజయవాడ వన్ టౌన్ అండి. అది హోల్సేల్ మార్కెట్. అక్కడ సరుకులు తెచ్చుకున్నాం, ఇంట్లో సరుకులు అని చెప్పి బయలుదేరామండి. సరుకులతో పాటు ఇంకోటి కూడా ఒకటి తీసుకుంటాం. అక్కడ మీకు తెలిసింది ముందుగానే చెప్పాం. అవును వేరే మూడు ఇదండి. ఇక అక్కడ ఓన్లీ సరుకులు కానీ ఇంకోటి కొనుక్కుంటాము. ఇవి కొనుక్కుంటానని ఊరికి నన్ను సతాయిస్తుంది. సరే కొనుక్కున్నాను, ఏం బాధ తట్టుకోలేక. చూడండి ఏంటన్నది. ఓకేనండి, బయలుదేరదామా? వేరే పుట్టాడా వెళ్దామా? ఆచి వెళ్దామా? ఇట్రా ఆచి వెళ్దామా? వెళ్దాం. ఆచ అంటే చెప్పులు తెచ్చేసుకొని రెడీ అయిపోయి ఈ బ్యాగ్ ఉంది కదండి, హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చేస్తుంది రమ్మని. తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని మాటలు. సరే బయలుదేరాం. సరే అండి. ఎవరు నేర్పించారు డాగ్ అని? డాగ్ అంటే ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. కాసేపు నా దగ్గర కాసేపు వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నా దగ్గర కాసేపు. ఒక ఆట ఉండదు, ఆడుతూ ఉంటుంది. ఇదిగోరా పుట్టడా అదిగో. పదండి. కొంచెం లోనకి నడవాలండి. కొంచెం లోనకి వెళ్తే కానీ ఆ షాప్ రాదు. ఇగో పాపను ఎత్తుకుంటే వెళ్ళడం అనేది చాలా కష్టం, కానీ తప్పదుగా. పొద్దునే 8:30-9 ఫుల్ జనం వస్తారండి మా మార్కెట్కి అయితే. మళ్ళీ రాత్రి 9:30-10 వరకు, 10:30 వరకు, 11 వరకు ఇలాగే ఉంటుంది అనమాట మార్కెట్. అసలు కిటకిటలాడిపోతారు జనం. మా అమ్మాయి చెవులో తీసుకుంటుంది. ఎంత ఉన్నాయంటే గుళ్ళో గంటలాగా ఒకసారి చూపిస్తుంది. అది చూడండి, గుళ్ళో గంటలు ఉంటాయి చూడండి, అలా ఉంది. అదేం చేసినా మరి తీసుకుంటుంది మా పాప. అదేలేండి, వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళది, మనకు తెలియదు, పెద్దవాళ్ళం కదా. ఇది గుళ్ళో గంటలు కొనుక్కో, బాగుంది. వచ్చి తీసుకోండి. ఎలా ఉంది? బాగుందా? అది చూశారు కదండి, అది కొనుక్కుంటుందంట. మరి ఎంత చెప్పారు? వచ్చింది 150 150 అంట. అడుగుతారులే, కొంచెం తగ్గిస్తారు.
ఏంటంటే ఆడేవాడు బొడ్డోడు వెళ్తుంటే ఆడు అంటుంది. ఇక బొడ్డోడిని చూసి అంటుంది ఆడిని చూసి. ఏంటంట 150 100కి అడిగావా? ఇస్తున్నారా? బొడ్డోడా బొడ్డోడా ఇటు నువ్వేం తీసుకోవా? గాజులు తీసుకోవా? ఇదిగోండి మా బొడ్డోడికి అయితే ఆ పువ్వు కొన్నాము. అది 50 రూపాయలు అని చెప్పారు, 20 రూపాయలకి ఇచ్చారు. ఇవి చెవులు పెట్టేసా? సరే, అవి చూశారు కదా, ఇంటికి నాకు చూపిస్తాం. అవి 150 చెప్పారు, 100 రూపాయలకి ఇచ్చారండి. కొట్లోనా స్టీల్ సామాన్ బాగుంటుంది షాపుల్లో. అండి స్టార్టింగ్లోనే 130 రూపాయలు ఆవు చేశారు. గుణదల శరణాలు వెళ్దామంటే వద్దు, బాగాలేదు, చిన్న పాప కదా అని తప్పుకున్నాను. కానీ ఈ విధంగా వంట తెచ్చి నాకు ఈ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారండి. అందరూ అక్కడే కొట్టేస్తున్నారు. ఏ విధంగా అయితే ఖర్చు అయితే తప్పలేదు. ఏంటి ఇక్కడ ఏం తీసుకుంటున్నారు చెప్పు. ఫైల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఫైల్ పెట్టుకోవడానికి తీసుకున్నా. ఇది బ్యాగ్ చూపించు, చూపించు. అదే బాగుంది, బాగుంది. ఇంకెంత ఉంటుంది? అమ్మాయి అడగాలి, నేనే అడగాలి. ఇదిగోండి చూశారు కదా, అది ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ కూడా ఫైళ్ళు కానీ ఏదన్నా పెట్టుకుంటాకి బ్యాగ్ తీసుకున్నారు. అది 170 చెప్పారు, ఏమైతే 130కి అడిగింది. ఇవ్వను 150 ఇవ్వండి అంది. 150కి అయితే ఆ బ్యాగ్ తీసుకున్నామండి. ఏమైతే సరుకులు కానీ వచ్చామండి. స్టీల్ బిందులు ఎంక, ఇత్తడి బిందులు ఎంక, బంగారం ఎంక, వెండిలు ఎంక చూస్తాం. ఎప్పుడు రారుగా, అందుకనే వచ్చినప్పుడు ఇవన్నీ కొట్లన్నీ మనమే అనుకుంటారు. కానీ అక్కడ కొట్లన్నీ ఏముంది, అన్ని వెండి సామాను, బంగారం కూడా కొనేయాలనుకుంటాం. ఉండాలిగా డబ్బులు. మనం కొనుక్కోగలిగే చూస్తాము. ఇక్కడైతే జనరల్ పచారీ సర్క్యూట్ ఫ్యాన్సీ అయితే షాపు ఎదురు బదులు అంటే అక్కడైతే అదిగోండి పచారీ అయితే ఫ్యాన్సీ. ఇక్కడ ఫ్యాన్సీ సంబంధించిన కాగితం అటు ఇచ్చాం, అది అటు ఇచ్చాం. ఈలోగా మాకు ఏమైనా బయట కావాలని తీసుకుని వస్తే ఈలోగా వాళ్ళు రెడీ చేసేస్తారండి. మేము ఎప్పుడు విజయవాడ వచ్చినా ఇక్కడే తీసుకుంటాం. మాకేంటంటే నమ్మకంగా మంచి క్వాలిటీ ఇస్తారనమాట ఇక్కడ. ఏంటి స్వీట్ తీసుకున్నావా? స్వీట్ ఏం తీసుకున్నావా? పాపిడి చెక్క ఎంత? పావు కిలో 60. ఇంకేం తీసుకున్నావు? హల్వా అంట. హల్వా ఎంత? పావు కిలోవా? ఎంత? అరే అయితే ఇక్కడ వంటలు చాలా బాగుంటాయండి. నేను చాలా కాలం తీసుకున్నాను, పిల్లలు తింటారని చెప్పి తీసుకున్నానండి కదా. మరి ఏం తీసుకున్నారు? మామూలు సరుకులు అవి తీసుకున్నాము. ఇంకా మా పాప నేను పట్టీలు మెట్లు కొనుక్కున్నాము. సరే సరే. ఇంకా పచారీ సరుకులను వాళ్ళు ఏదో వెండి మార్చుకొని తీసుకున్నారండి. ఇంటికి వెళ్ళి చూపిస్తాం ఏంటన్నది. అది ఆటో వచ్చింది, ఎక్కేస్తాం. ఇవాళ మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. పచారీ సరుకులు వాళ్ళు ఏదో మార్చుకున్నారు, 2 వస్తువులు తీసుకొని మేమైతే ఆటోలో బయలుదేరామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాం ఏంటన్నది క్లియర్గా చూపిస్తామండి.
ఇదిగోండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాము. ఇందాక వెళ్తున్నామని చెప్పాం కదండి. ఆ మార్కెట్లో ఇంకా మా చిన్న పాపతో కొన్ని కొట్లు అవి చూపించడానికి కుదరలేదు. ఎందుకంటే ఆమె ఏడుస్తుంది వెళ్ళిపోదామని. ఇంకెందుకులైనా ఎన్ని చూపించడానికి కుదరలేదండి. అక్కడ సరుకులు తీసుకున్నాము. అయితే మేము నాయి మా పాపయ్య పాతయ్య పట్టీలు ఉన్నాయి. అవి ఏం చేసామంటే ఇద్దరం మార్చుకున్నాం అనమాట. మార్చుకుంటే మా పట్టీలు వాటికి ఒక 1400 ఇస్తే సరిపోయి మా పట్టీలు పాత పట్టీలు ఇచ్చి కొత్త మార్చుకున్నారు. కొత్త వాటికి ఒక 1400 ఇచ్చామండి. ఇవి కాకపోతే వాళ్ళు గట్టిగా పెట్టేస్తారని నేను పర్సులో వాళ్ళు గట్టిగా పెట్టేస్తారని తీసుకున్నానండి. ఈ మోడల్ నేను లావి పెట్టాను ఇదివరకు. అవి ఏంటంటే బాగా తడిసినప్పుడు బరువు వచ్చేస్తున్నాయి. సన్నగా తీసుకున్నా కావాలని ఈసారి. ఇదిగోండి దగ్గర చూపినా చూపించు. ఏ డిజైన్ ఉంది? ఇదిగోండి ఇట్లా ఈ డిజైన్ తీసుకున్నాను. గట్టి చేత ఇది ఏంటంటే మనకు తర్వాత వాడే కొందుకు సాగుతాయి అనమాట. అంటే ఇక్కడ దాకా వస్తాయి. ఇది వచ్చి మెట్లు అండి. చుట్లు తీసుకున్నా. ఇవి మా ఈ పాత ఈ మెట్లు అవన్నీ ఇచ్చేసి ఇట్లా తీసుకున్నాం. మా పాప కూడా పెట్టుకుందండి. మా పాప కూడా మెట్లు పట్టీలు తీసుకున్నాం. ఓకే. ఇంకా మీ మామూలు చూపిద్దాం అనుకున్నా కానండి. మెట్లు ఇంటికి వచ్చాక పెడతారు, చుట్లు కుదరు. వాడైతే కరెక్ట్గా నొక్కేసి పెట్టేస్తారు. అవును. మాకు చిన్న పాపతో వీళ్ళేమో బేరం ఆడుకుని చూసుకుంటున్నారు వస్తువులు. నేను మా పాపను బొడ్డోని ఎత్తుకోవడం సరిపోయింది. లేకపోతే అటు ఇటు వెళ్ళిపోయి అక్కడ ఎత్తుకొని ఇంక రండి అని ఇసుకెత్తున్నాడు. ఈయన కూడా చూడలేదు అసలు. రండి 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 ఏ బొడ్డోడు అలరే. అదేలే మనవరాలు ఏడుపుతుందని ఇంక ఈయన ఎక్కడ ఈయన కంగారు చూడనివ్వట్లేదు. ఇంకా చూసుకొని ఇంకా తీసుకుని వచ్చేసామండి. ఇంకా వస్తే అక్కడ ముందు పట్టి ఇచ్చాం కదా, అదే చీటి అవి కట్టారు. సరుకులు అన్నీ కట్టారండి. ఏం సరుకులు తీసుకొచ్చాను నేను ఈ నెలకు సరిపడే సరుకులు అవన్నీ మీకు చూపిస్తాను. కొంచెం తెచ్చాను ఈసారి. అంటే ఉన్నాయి ఉంటున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే డిమార్ట్లో ఇచ్చేస్తున్నాం కానీ ఈసారి మార్కెట్కి వెళ్దామని ఇవి కూడా పని ఉంది. చాలా రోజులైందిగా. పట్టీలు మార్చుకునే పని ఉంది కదా అని వెళ్ళామండి. లలిత జ్యువెలర్కి వెళ్ళాము కానీ అక్కడ మనం మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అక్కడ వెళ్ళాము కానీ ఈసారి తీసుకుందాం అని చెప్పి అనేసి ఇంకా ఆపేసేసాం. అక్కడికి వెళ్ళకుండా ఇంకెట్లా వెళ్ళాం కదా అన్నట్టుగా మార్చుకున్నాం. అదేలే అయితే మేము అక్కడే తీసుకుంటాం ఏదైనా. లలిత జ్యువెలర్లోనే తీసుకుంటాము. సరే చూపించు మరి. ఒక్కోటిది అన్నింది తీయలే, అన్నినందరూ చేస్తూ ఉంది. నా చేతికి ఏమొస్తే అవి చూపిస్తాను. నూనె ప్యాకెట్లు. నూనె ప్యాకెట్లు పక్కన పెట్టి ఇంకేందుకు? నూనె ప్యాకెట్లు ఎన్ని రాశారు? నూనె సన్ఫ్లవర్ 6 రాశానండి. ఒక 6 పడతాయి నూనె ప్యాకెట్లు. ఏంటంటే పొద్దున్న సాయంత్రం టిఫిన్ ఏమైనా చేస్తూ ఉంటాను. ఇదిగోండి 6 నూనె ప్యాకెట్లు తీసుకున్నాను. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. వేరుశనగ నూనె ఆపేసుకున్నాం. అది కొలెస్ట్రాల్ అయ్యి వస్తుంది వాడద్దన్నారు. నేను ఆపేశాను. కొంచెం కొలెస్ట్రాల్ ఉందని ఆపేశానండి. లేకపోతే ఎప్పుడు వేరుశనగ నూనె వాడేవాళ్ళం ఫస్ట్ నుంచి కూడా. అయితే ఇంకెందుకులేని ఆపేసి ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇదిగోండి టీ పొడి. నాకు 1/2 కేజీ తీసుకొచ్చావు కదా. తెచ్చాను. ఉంది ఒక 1/2 కేజీ తీసుకొచ్చారు. టీ పొడి ఉండాలి. టీ పొడి గబుక్కుని ఎవరైనా వచ్చినా మాకు టీ పొడి ఎక్కువే అవుతుందండి టీ పొడి అది. అందుకే మళ్ళీ ఒక టీ పొడి తీసుకున్నాను. ఇదిగోండి బొంబాయి రవ్వ ఉప్మా చేసుకోవడానికి కానీ మా మనవరాలకైనా ఎట్లయినా ఉప్మా చేసి పెడతాను. ఇదిగోండి ఉండాలి, ఎందుకంటే ఒక్కసారి నేను అందుబాటులో ఉన్నానుగా, అప్పుడు ఇంట్లో చేసుకొని తినేస్తారు. ఏంటిది అది? శనగపిండి బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ సరే. ఇవ్వండి నువ్వులు. అంటే కొంచెం ఇవి ఏంటి అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను. 2 కేజీలు బెల్లం ఉందండి ఇంట్లో. 2 కేజీలు చేద్దాం అన్నట్టుగా తెల్ల నువ్వులు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇదిగోండి పండగ మొన్న క్రిస్మస్కి జనవరి చేద్దాం అనుకున్నాం. అవలా నీకు కుదరలేదు. చిన్న కుదర చూపించాను, చక్రాలు చేసాంలే. ఈ అరిసెలు కుదరక చేద్దామని ఇంక చేయలేదు. ఇదిగోండి 100 గ్రాములు జీలకర్ర తీసుకున్నాను. ఇవరకైతే పెద్ద పంట మార్కెట్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి. డిమార్ట్ తక్కువ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మార్కెట్కి కుదరక జనం ఉండి ఎందుకులో ఖాళీ ఉన్నట్లయితే వెళ్ళినా చాలా జనం ఉంటారు, అసలు కుదరదు. ఇదిగోండి కళ్ళుప్పు ప్యాకెట్ ఒకటి, సాల్ట్ ప్యాకెట్ ఒకటి.
ఇదిగోండి కందిపప్పు 1 కేజీ చాలు ఆల్రెడీ ఉంది. ఉందిలే, ఎందుకు ఎక్కువ తెచ్చుకున్నా పాడైపోతుంది. ఇదిగోండి పంచదార 2 కేజీలు. 2 కేజీలు పంచదార వేసారా? ఓకే. 2 కేజీలు పంచదార, టీ పొడి, పాలు వేసి వాడతాం కదా. అవును. ఇదిగోండి 1 అర కేజీ, 1/2 కేజీ పచ్చిమిరపప్పు తీసుకున్నాను. దేనికైనా కూరలో బాగుందా క్వాలిటీ? చూడు, బాగుంది, అసలు బాగుంటుందండి. అక్కడ ఆ పప్పు అది కూడా చాలా బాగుంటుంది. సరే. ఇదిగోండి తాలింపులు 1/4 కిలో, 1/2 కేజీ తాలింపులు. ఆల్రెడీ కొంచెం ఉన్నాయి కదా. కొంచెం ఎక్కువ తెచ్చుకోలేదులేండి నెల సరుకులు, ఎందుకు ఉన్నా మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని. ఇదేంటి పొట్టుపప్పు వేసి సర్లే గాలి చేస్తాను. పొట్టుపప్పు వేసి చెప్పాలి నువ్వు. నేను సాయమైన పప్పు అందాం అనుకున్నాను. అయిపోయినాయా? ఈసారి ఎక్కువగా లేవులే, తక్కువే రాసాం, బాగా తక్కువ. ఇదిగోండి ధనియాలు తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ ధనియాలు. 1/2 కేజీ ఉంటాయి, 150 గ్రాములు ఎంత ఉంటాయి, 1/4 కిలో ఉండవు. సర్లే కానీ ఎంత కొంత. ఇవన్నీ అది అయితే నేను సాయి గుళ్ళు కేజీ రాశాను. అయితే ఏం చేశారంటే పొట్టుపప్పు వేస్తారు. ఇదైతే గారెలు బాగానే ఉంటుంది. సరే, ఈసారి గారెలు ఉందనుకుంటే ఆల్రెడీ ఉంది, 1 కేజీ సాయి గుళ్ళు ఉన్నాయిలే కానీ ఈ గారెలు చేస్తాను. ఇదిగోండి మినపప్పు, ఇదిగోండి ఇది సోంపు అంటారు, సోంపు ఏదో ఒకటి. అంటే ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం అలా ఉన్నా ఇది కొంచెం తిన్నాం అనుకోండి తగ్గిపోతుంది. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇదిగోండి గోధుమ పిండి ప్యాకెట్. ఏంటిది? ఏ కంపెనీ? ఆశీర్వాద్ గోధుమ పిండి. ఓకే. ఇది చింతపండు. ఇంతకుముందు అంటే గోధుమ పిండి ఇలాంటివి ఎక్కువ తీసుకున్నాం, అవి వాడక పురుగులు పట్టేసి పాడేయటం ఎందుకని చెప్పి కొంచెం తీసుకోవాలని మళ్ళీ తెచ్చుకుంటాం. అది ఇంతకుముందు 2-3 కిలోలు 4 కిలోలు అలా కూడా తెచ్చేవాడు. 5 కిలోలు ప్యాకెట్ తెచ్చేవాడు నేను. మాకు అందులో అంటే వంటగది ఎంత పడదు. అందులో ఏమవుతుందంటే 2 కేజీలు అలా తెచ్చిన పురుగు పట్టేస్తుంది. అందుకోసం ఎందుకు తగ్గించి తెచ్చుకున్నాం, అయిపోతే మళ్ళీ తెచ్చుకున్నాం. ఇదిగోండి 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను. అయితేనండి మసాలా వచ్చేస్తున్నాడు, పక్క రారా బొడ్డా చెప్పు. బిర్యానీ మసాలాలు అవన్నీ నేను ఆయనకి అదే పట్టి ఇచ్చేసి, పట్టి అంటే చీటి ఆడొచ్చాడు, కూర్చోబెట్టుకెళ్ళి పాప. అది నేనేం చేశానంటే కొంచెం ఎక్కువ కట్టమన్నాను. ఆయనకేం అర్థమైందో ప్యాకెట్లు వేసాడు. ఇట్లా కాదు, 100 రూపాయలు అవుతుంది. 100 గ్రాములు కట్టించుకున్నాం అనుకోండి, అసలు చాలా బాగుంటాయి, ఎక్కువ వస్తాయి. ఆయనకి ఏం వేసాడు? అయ్యి 100 రూపాయలు అన్నాడు కానీ ఏమంత ఇది లేదు. ఇవే వేసింది. ఒకసారి అందుకే మనం దగ్గర ఉండాలి, అటు ఇటు వెళ్ళకూడదు. అందుకే కొంచెం రేట్ ఎక్కువ పడినట్టు అనిపించింది. ఇదిగో తెల్ల కానీ మిగతా లేదా చెప్పు, నేను తీసుకొస్తాను. నేను అసలు ఎక్కువ తీసుకుంటే డబ్బాలో పోసేసుకునేదాన్ని. ఇదిగోండి మసాలాలు, బిర్యానీ మసాలాలు మనం కొనుక్కుంటే 3 నెలలు 6 నెలలు వస్తాయి. చాలా వరకు తీసేసాడు వేయలా. నేను అన్ని చెప్పెళ్ళాను, మనం చూసుకోవాలి. వచ్చారు కట్టేశాడు. ఇదిగోండి సరుకులు సర్దుతున్నాం కదా, మా మనవరాలు వచ్చేసింది. ఏంటి సర్దేస్తున్నారని. సరే నువ్వు ఈ పక్కన కూర్చో, చెప్తా. పక్కన కూర్చున్నావు అనుకో, సరే చెప్తా. తీసుకో. అది జాలి, అది వద్దులే. ఆడు టీ పొడి పెట్టుకున్నాడు దగ్గర. టీ పొడి తీసుకో. ఇదిగోండి ఇవి మా నాన్న ఎప్పుడు చిన్నప్పుడు తెచ్చేవాడు, నాకు బాగా ఇష్టమైన బిస్కెట్. ఇవి మేము చక్కగా టీలో అట్లా పోసుకొని తినేవాళ్ళం, మామూలుగా తినేవాళ్ళము. ఇవే బాదం పప్పులా ఉంటాయి కదా, అవి ఒకటి ఇవి ఒకటి తీసుకోవడం. సరే ఇవి ఎప్పుడు తీసుకున్నాను, ఎప్పుడు మా నాన్న గుర్తొచ్చి నేను ఇవి తీసుకున్నానండి. ఈ బిస్కెట్లు చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. తిని చూడండి, బాగుంటే పెట్టండి, లేకపోతే వద్దు. బాగుంటాయి. మైదా ఉంటుంది అందులో, మైదా తినకూడదు. తిని చూడండి, అర్థమైంది. మైదా పిల్లలకి ఎక్కువ పెట్టదు. బ్యాగ్ తీసుకున్నానండి. ఇంకేమన్నా తినే తీసుకున్నామన్నా కూడా అసలు మేము ఖాళీ లేదు, తీసుకోలేదు. స్వీట్లు అవి తీసుకున్నట్టున్నారు. సరే తర్వాత సరే ఆగి కట్ చేయండి. పేస్ట్ ఒకటి తీసుకున్నాను. ఏ దగ్గర చూసి అదేదో బ్రష్ ఇస్తానన్నాడు, ఏదో ఆఫర్ గురించి కాదులే కానీ ఏదో తీసుకున్నాం అంతే. అవును, ఎక్కువ ఇదే వాడతాం, రెడ్ టూత్ పేస్ట్. కాల్గేట్ వాడుతున్నారు మీరు? నేను వాడట్లేదు చాలా కాలం నుంచి.
కాల్గేట్ ఉంది వాడట్లేదుగా అలా ఇచ్చేసాను. ఇదిగోండి లైజర్ ఒకటి ఇల్లు తుడుచుకుంటాం కదా అని తీసుకొచ్చాను ఒకటి. ఇదిగోండి దోమల మందులు. మిషన్లో కూడా ఏమన్నానే మిషన్లో ఏం మరి మిషన్లో వేయడు ఆయన, దగ్గర ఉండాలి మన టెలిఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాం కదా, మనకేం అవసరం అయింది దగ్గర వేయించుకుంటే సరిపోయేది. ఇదిగోండి ఇందు లేక ఇంటి షాంపులు ఏంటిది క్లినిక్ ప్లస్ నాకు కొన్ని రోజులు తిరగలేండి, అవి తీసుకున్నాం షాంపులు. అయ్యి మీర ఒక్కొక్కరు ఒకటి వాడతాం. మా పాప మీర వాడుకుంటాం, నువ్వే ఇందు లేక నేనేమో క్లినిక్ ప్లస్ వాడతా. ఇదివరకు కుంకుడికాయలు స్నానం చేసి ఓపిక పోయిందిలేండి, అవి కొట్టుకొని పిసుక్కొని నానబెట్టి అయ్యే పని కాదు. అయ్యేంటి చెవులో పెట్టి తిప్పుకున్నా ఎట్లా ఉన్నా అంట్లు సబ్బులా ఓకే ఇమ్మా. ఆడేంటి చేస్తున్నాడు చూడు అక్కడ సందిట్లో సాడేమి అని ఆడి పని ఆడి మొత్తం లాగేస్తాడు. ఇదిగో ఈ ఒక 10 సబ్బులు తీసుకున్నానండి, అంట్లు సబ్బులు ఎక్కువే వాడతాను. ఇదిగోండి 10 అంట్లు సబ్బులు. అంట్లు సబ్బులు 10 గ్రేట్ 10. అది కాదురా, ఇదిగోండి లిక్విడ్. ఏ లిక్విడ్ అది? కడటాకి వాటర్ బాటిల్ అన్ని కడటాకి ఇది తీసుకొచ్చాను. అమ్మ ఇంటి చెప్తాను నీకు ఇస్తాను, అది తీసుకో. ఇది తినేది కాదు, ఇది తీసుకో, ఇది తీసుకో అలాను ఇట్లా తీసుకో, ఇది తీసుకో. ఆడికి ఏం కావాలి ఇవ్వండి పాపం. వాడికి కావాలి, ఇక వాడికి అన్నీ కావాలి. అయ్యో రోయ్ ఒరే ఏంటి అయ్యి సబ్బులా నోట్లో పెట్టుకోపాకము ఏమవుతులే. ఇవన్నీ ఇవి మేము వాడుకుంటాము. ఏది మైసూర్ స్టాండ్లో సోప్ బాక్సులు 2 అండి. ఈయన సంతూర్ వాడుకుంటారు. సంతూర్ ఈ మధ్య ఇప్పుడు అడుగుతున్నాడు, సరే కానీ ఆయనకి ఒక 6 సబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే సంతూర్ బాగుంటుందిలే. ఏమో సంతూర్ కావాలంటే సంతూర్ తీసుకున్నాను. ముందు డిమార్ట్లో తెచ్చి అవలయ్యి లోన ఉన్నాయి కొంచెం చూసలేవా డబ్బాలన్నీ చూసే. ఈ యొక్క 6 సబ్బులు తెచ్చానండి. అడికంటే ఇవ్వండి. ఆడు ఏదో 5 స్టార్ చాక్లెట్ అనుకుంటున్నాడు ఏమో. అదిగో అడిగి అని పెట్టరొచ్చింది స్వీట్ తప్పరా ఇవ్వంగా నాజీ అంట. అడు చూడు నాజీ అంటున్నాడు. ఇప్పుడు బాగానే లేవు చూడు అయ్యి, నాకు డౌట్ నీట్గా క్లారిటీ బాగుంది. బిస్కెట్లు చూసి తిను. 80 రూపాయలు వేసాడు. నాకు ఒక్కటి పెట్టి చాలు, చూద్దాం అసలు ఎట్టుందో. అందరూ కూడా బొడ్డోడికి పెట్టబోకుండా పిల్లలకి అరుగుదలే తిండలైనా ఏం తినడు. ఇదిగోండి ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకున్నాను. మా బొడ్డమ్మాయికి ఇదిగోండి మా బొడ్డమ్మాయికి కొబ్బరి నూనె డబ్బా. ఈ పౌడర్ డబ్బాలు ఇదిగోండి ఇవేదో దేనికో ఇచ్చాడు, పేస్ట్ కో దేనికో ఇచ్చారు. ఫ్రీ, ఇది ఫ్రీ. ఇవండి మేము తెచ్చిన సరుకులు. ఒకసారి చూపిస్తాను దగ్గర పెట్టండి. అదిగో టీ పొడి, ఇదిగోండి నూనె ప్యాకెట్లు, టీ పొడి ఇదిగోండి నూనె ప్యాకెట్లు, రాజమౌళి టీ పొడి అన్నీ, ఆశీర్వాదు, సంతూర్ సబ్బులు, ఏంటిది మైసూర్ శాండ్లు, నాకేమో సంతూర్ సోపు, ఇగో షాంపూలు. ఇగో దోమలు కొడతాయి కదా నైట్ నిద్రపోనేవి కదా, దానికోసం అని చెప్పి గుడ్ నైట్లు. ఇంకేంటి పొద్దున్న లెగిస్తే ఫస్ట్ మనకి పేస్ట్ అవసరం కదా, అదిగోండి రెడ్ టూత్ పేస్టు. ఇదిగోండి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి లైజాల్. క్రిములన్నీ చంపేయచ్చు అనమాట, అది పూస్తే క్రిములన్నీ చచ్చిపోతాయి అని మన నమ్మకం. సస్తేలో ఎవడు చూసాడు. మరి మన అందంగా కనపడటం కోసం పౌడర్ అదిగో బయటికి వెళ్ళి నైస్ పూసుకొని గంధం అంట, గంధపాసం రాటకి మా అమ్మాయి కొనుక్కుంది ఇది మర్చిపోవాలని. మా అమ్మాయి కాదు, మా అమ్మాయి వాడు నేనే ఇది వాడతా. నువ్వు తీసుకున్నావా? నేను తీసుకున్నా, నాకు ఇదే చిన్నప్పటి నుంచి అలవాటు. గంధం గంధం చక్క
ఇదొకటి ఇవ్వండి. ఈ నెల మేము తెచ్చిన సరుకులు. ఉమ్. మా మనవరాలతో మీకు ఏమైనా కొంచెం ఇబ్బంది అదే అలర్ చేస్తుంది కదా, ఏమైనా ఏమనుకోమాకండి, చిన్నపిల్ల కదా తెలీదు. ఇంకా మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది. అంటే మీరు ఏం చేస్తున్నామని అది అల్లరి చూడండి. ఏ అంట అన్ని కావాలి. అవి తీసేస్తాడు, అటు ఇసురుతాడు. మాలోడు కాదు ఇటు. వాళ్ళందరికి వెళ్ళిపోతుంది. సరే ఇదిగోండి ఈ సరుకులు తీసుకొని ఇంకేంటంటే తినేవి పాపిడి చెక్కలు అంటారు కదా, అవి నాకు చాలా ఇష్టం. ఎక్కడ పెట్టాను? ఆ రూమ్ లో ఉన్నాయి. అవి నాకు చాలా ఇష్టం అండి. అవి కూడా తీసుకున్నది. మీ నాన్న తెచ్చేవాడు అయ్యి చిన్నప్పుడు? కేజీ మా నాన్నే తెచ్చేవాడు అవి. అవన్నీ ఆ వంటలు వెళ్తే నాకు మా నాన్న తెచ్చి గుర్తు వస్తాయండి. కొన్ని ఇంకా ఉన్నాయి. ఈయన ఈ చేతిలో బరువు పెట్టుకుని పది వెళ్ళిపోదాం అన్నాడు, ఎక్కడ ఆగనివ్వలేదు. ఇంకా అందుకని వచ్చేసాను. చిన్నపిల్లలతో ఏ షాపింగ్ అయినా డిమార్ట్ అయినా ఏదైనా చిన్నపిల్లలతో చేయలేమండి. ఈ ఆడ బరువు ఈ బరువు అన్నీ మనం మొయ్యలేం. పక్కన ఆ లాన్ నుంచి బయట చివరి దాకా ఆటో దగ్గరికి రావాలి. రిస్క్ వచ్చింది. నేను తెచ్చేస్తా కదా నువ్వు ఎందుకు అంటాడు. నేనేంటంటే అసలు ఎందుకు వెళ్ళానంటే ఈసారి మార్కెట్కి ఎప్పుడో తెచ్చుకున్నానండి 6 నెలల క్రితం ఈ మసాలాలు. చాలా రోజులు వచ్చినాయి. ఈ మసాలాలు ఈ కోసం అయితే కొంచెం తేడా ఇచ్చేసారు. అడగమంటాను. మసాలాలు కాదు, దినుసులు కాదులే కానీ పట్టాలు మార్పించుకున్నాను. అది చెప్పు. పట్టీల కోసం వెళ్ళాం. పట్టీలు మార్చుకొని అంటే సరుకులు అడ్డం పెట్టుకొని పట్టీలు కూడా కొనేసుకుందండి. అదే విషయం. ఇంకో విషయం ఏంటంటే మా విజయవాడలో గుణదల తిరణాలు జరుగుతుంది, మేరీమాత టెంపుల్. వెళ్దాము అని అంది. నేనేమన్నాను డబ్బులు అయిపోతాయని. వద్దులే ఎందుకు జనాలు చిన్నపిల్లలని అన్నా. ఇప్పుడు వంటను తీసుకెళ్ళి డబ్బులు అలా తీసుకొచ్చాం. అదనమాట సంగతి. నేను అడిగానండి చక్కగా. అంటే బుడ్డమ్మ ఇచ్చి చూసిద్ది కదా తిరణాలు, పైదాకా వెళ్ళకపోయినా మనం కింద వరకు చేసి ఆయన బొమ్మలు కొనుక్కొని కాస్త వెళ్ళొచ్చినట్టు ఉంటుంది, వెళ్దామంటే ఈయన నాకు కుదరదు వద్దన్నారు. మళ్ళీ వచ్చి మధ్యాహ్నం రెడీ అవ్వు మార్కెట్కి వెళ్దాము, వెళ్ళి నీకు ఏం కావాలో రాసుకో సరుకులు అంటే ఇంకెన్ని రావిచ్చాను పాపతో. ఇంకా గబగబా వెళ్ళాము. ఈయన వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇంక నేను ఎట్లా కాళ్ళకి ఉన్నాయి కదా ఇచ్చేసేసి నేను వేరే తీసుకుంటాను అంటే సరేలా అన్నాడు ఈయన. ఇంకా మనకేం 1400 డబ్బులు పడిలేండి 8 వస్తువులకి. ఇంకా అవి తీసుకొని సరుకులకి వచ్చి 4400 అయినాయి. 4400 పట్టాలు కడిగి 1400 అయినాయి. అమ్మ పెట్టిద్ది ఒక 6000 దాకా ఖర్చు అయిందండి. అది తినరా అడిగి పెట్టు. గట్టుకుని గొంతులు పడతాయేమో. అమ్మ పెట్టిద్దిలే. అండ్ కూర్చుంటాడండి, కూర్చొని కూర్చోబెడతాను. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. చెప్పరా. అమ్మో ఎక్కువైపోయింది. వచ్చాయే అంటే ఏంటి చెప్తావా? సరే.